నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. నేను శైలజ. ఆదర్శ్ ఆవేశంగా మురారి గురించి తప్పుగా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళ జీవితాలతో ఎప్పుడు ఆడుకోవాలని మురారి అనుకోలేదని రేవతి అంటుంది. నువ్వు ముకుందని ఇష్టపడుతున్నావని తెలిసి తన ప్రేమని త్యాగం చేశాడని చెబుతోంది. మురారి తప్పు చెయ్యడు. భవానీ కూడా ఆదర్శ్కి అడ్డు చెబుతోంది. వాడంటే నాకు ఇష్టమే కానీ పరిస్థితులను బట్టి ఇంతకంటే గొప్పగా మాట్లాడలేకపోతున్నాను. ప్రతిసారి నా గుండెల్లో మంటలు రేపేది వాడేనని అంటాడు. తొందరపడి అపార్థం చేసుకోవద్దని నందిని అంటుంది. భవానీ మురారికి ఫోన్ చేయమంటుంది. మురారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మురారి ఉంటే సరోగసి మ్యాటర్ బయటపడేది. ఇక కృష్ణ ఎప్పటికీ ఇంటికి రాలేదని ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని మధు చెప్తాడు. నేను చెప్పాను కదా, ఇప్పుడు వాడు కనిపించడు, ఫోన్ కూడా పనిచేయదని ఆదర్శ్ అంటాడు. నిన్ను పెంచినట్టే వాడిని పెంచాను. మురారి ఏ తప్పు చేయడు, వాడికి ఆ అవసరం లేదని భవానీ అంటుంది. అంటే ఏంటి మీరా తప్పు చేసింది అని రజని నోరు జారుతోంది. మురారి తప్పు చేయలేదని అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా అంటుంది. నువ్వు తల్లి కావడానికి కారణం ఎవరని రజని మరోసారి అడుగుతోంది. ఆదర్శతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? ఒక్కోసారి ఒక్కో పేరు చెప్పే అలవాటు తనకు లేదని ముకుంద సమర్థించుకుంటోంది. మరి ఇన్నాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పావు? నువ్వు తల్లివి కావడానికి మురారి కారణమైతే అది చెప్పకుండా ఆదర్శతో పెళ్లికి ఎందుకు రెడీ అయ్యావని మధు నిలదీస్తాడు. నువ్వు చెప్పేది నిజమైతే ఆదర్శతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావని భవానీ కూడా నిలదీస్తుంది. అది మురారి వచ్చాక అడగమని ముకుంద చెబుతోంది. ఇంటికి రాగానే ఇద్దరికి లైన్ వేసింది. ఎవరు పడితే వాళ్ళతో ఇంటికి కోడలు అవుతామని అనుకుంది. కానీ ఇంతలోనే మురారితో ఇలా జరిగిపోయిందని రజని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. మీరా పెద్ద ప్లాన్తోనే ఇంటికి వచ్చింది. మురారి బావకు బంగారం లాంటి కృష్ణ అక్క ఉంది. ఈ మీరా అబద్ధాలు చెబుతుందని సంగీత అంటోంది. నా మాట మీద నమ్మకం లేకపోతే మురారి వచ్చాక అడగమని మీరా కోపంగా అంటోంది. అవసరం లేదు, నాకు ఆదర్శ్ బావకు పెళ్లి చేస్తానని మా అక్కకు మాట ఇచ్చావు. ఆదర్శ్ బావ అంటే ఇష్టం లేదని చెప్పి పెళ్లికి రెడీ అయిపోయావు. అత్తయ్య ఇదేదో పెద్ద ప్లాన్ తోనే మన ఇంటికి వచ్చింది, దీన్ని బయటకు పంపించండి అని సంగీత అంటోంది. నాలాంటి అనాథాలను వాడుకొని తర్వాత రోడ్డు మీదకు పంపించడం మీ అందరికీ అలవాటే కదా అని మీరా అనేసరికి భవానీ సీరియస్ గా చూస్తుంది. నేను చేసింది ఈ ఇంటి కోసమే కానీ మోసం చేయడానికి కాదు. ఆ రోజే నేను మీతో రానని చెప్పాను, మీరే బలవంతంగా తీసుకువచ్చారు. కనీసం మురారి వచ్చే వరకు కూడా ఆగడం లేదని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారని అన్నారు. అనాథను కావచ్చు కానీ ఆత్మాభిమానం లేకుండా బతకడం లేదు. DNA టెస్ట్ చేయించండి. మీరు చెప్పిన దానికి అనుమానం ఉంటే మురారి వచ్చే వరకు ఓపిక పట్టండి. ఒకవేళ మురారికి ఏ సంబంధం లేదు అని చెబితే తను అబద్ధం చెప్పినా చెప్తాడు. కావాలంటే DNA టెస్ట్ చేయించండి, అప్పుడు తేలుతుంది. నా బిడ్డకు మురారి తండ్రి అని తేలుతుందని ధీమాగా చెబుతోంది. ఒకవేళ కాదని తేలితే అని నందిని అంటే ఈ ఇంటి గుమ్మానికి ఉరివేయండి, నేను ఎక్కడికి పారిపోనని చెప్పి కోపంగా వెళ్లిపోతోంది. అందరూ దిగులుగా కూర్చుని ఉంటారు. తన కొడుకు అలాంటివాడు కాదని రేవతి ఏడుస్తోంది. మురారి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయడని మధు అంటాడు. మురారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే తప్పు లేదని తెలుస్తుందని భవానీ అంటుంది. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది కానీ మురారి లేకపోవడం వల్ల మీరా ఎన్ని మాటలు అన్నా సమాధానం చెప్పలేకపోతున్నా. పైగా DNA టెస్ట్ చేయించుకోమని చెబుతోంది. ఏదో కుట్ర జరుగుతోంది. మురారి తప్పు చేశాడా, అందుకే అంత ఖచ్చితంగా చెబుతుందా అని రేవతి అనుమానిస్తోంది. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతోంది. తప్పు చేస్తే తప్పించుకొని తిరిగే పెరిగివాడు కాదు నా కొడుకు. మనకు తెలియకుండా ఏదో జరుగుతుందని రేవతి బాధపడుతుంది. మన అదృష్టం బాగుండి కృష్ణ ఇంట్లో లేదు. తను ఉంటే అసలు ఇదంతా చూసి తట్టుకోలేదని భవానీ అనుకుంటుంది. కృష్ణ దగ్గరకు ఏమైనా వెళ్లి ఉంటాడా అని అంటోంది. తనకు ఫోన్ చేసి విషయం తెలుసుకుందామని మధు అంటే వద్దు, తనే వెళ్లి మాట్లాడతానని సమస్యకు పరిష్కారం తెలుసుకుంటానని భవానీ అంటోంది. కృష్ణ మురారికి ఫోన్ ట్రై చేస్తుంది కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో కంగారు పడుతోంది. అప్పుడే భవానీ కృష్ణ దగ్గరకు వస్తోంది. తనను చూసి కృష్ణ సంతోషంగా వెళ్లి పలకరిస్తోంది. ప్రభాకర్ భవానీని పలకరిస్తాడు. అల్లుడిని కూడా తీసుకురావచ్చు కదా అని అంటాడు. నిజం దాచిన భవానీ ఏసీపీ సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కృష్ణ కూడా అడుగుతోంది. ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్లాడని భవానీ అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. పనిలో పడి అంతా మర్చిపోయాడని అంటుంది. మురారి ఇంట్లో లేడని తెలిస్తే ఏమవుతుంది? తనను వెతుక్కుంటూ వచ్చానని తెలిస్తే కంగారు పడుతుందని భవానీ నిజం దాస్తుంది. ఊర్లో జాతర ఉందని ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదని ప్రభాకర్ భవానీని ఆపేస్తాడు. బిడ్డని అడ్డం పెట్టుకుని ఇంట్లో వాళ్ళని ఆడుకోవాలని ముకుంద అనుకుంటోంది. అందరూ భోజనం చేస్తుండగా ముకుంద వస్తోంది. అమ్మ ఎక్కడికి? ఆదర్శ్ అంటే కృష్ణ దగ్గరకు వెళ్ళిందని రజని చెబుతోంది. టాబ్లెట్స్ తెమ్మన్నా
ముకుంద తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడని ఆదర్శ్ అంటే నిజం తెలిసే వరకు తప్పుగా మాట్లాడొద్దని మధు నందిని సర్ది చెప్తారు. ముకుంద వచ్చి పొద్దున్నే వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అయిపోయాయని తీసుకురమ్మని మధును అడుగుతోంది. కోపంగా సమాధానమిస్తాడు. ఇంట్లో ఎవరూ టాబ్లెట్స్ తీసుకురామని చెప్తారు. ఆదర్శ్ కోపంగా ప్లేట్లో చెయ్యి కడిగేసి వెళ్లిపోతాడు. ఇంటికి పట్టిన శని వదలాలని రేవతి ముకుందని తిడుతోంది. నన్ను ఎన్ని అయినా అనండి, పడతాను, కానీ నా కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడు, తన కోసమైనా ఆలోచించమని చెబుతోంది. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్ ముగిసింది. తరువాయి భాగంలో కృష్ణ భవానీ గుడికి వెళతారు. కృష్ణ చెట్టుకు ముడుపు కడుతోంది. భవానీకి రేవతి ఫోన్ చేస్తోంది. ఆదర్శ్ కోపంగా ముకుంద తలకు గన్ గురి పెడతాడు. గన్ పేలిన సౌండ్ వినిపిస్తోంది.